తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన ఆర్యకటిక స్వజాతి బంధువులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా మన కులం యొక్క ఐక్యత కోసం భవిష్యత్తు బాగుండాలని చెప్పి అహర్నిశలు పరితపిస్తున్నటువంటి సంఘాల అధ్యక్షులకి, కార్యదర్శులకి, అదేవిధంగా ఆ సంఘాలలో పనిచేస్తున్నటువంటి మన కుల బంధువులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ఆర్యకటిక కులము అత్యంత వెనుకబడి ఉన్నది అని చెప్పడంలో చాలా బాధగా ఉంది. కానీ అది నగ్న సత్యం అనే విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. ఈరోజు అన్ని కులాలు కూడా కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతూ ఉంటే కేవలం ఒక ఆర్యకటిక కులం మాత్రమే వెనుక కడిగేస్తుందనే విషయాన్ని మనం కూడా గ్రహించాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి మనకి, ఎందుకు మన కులం ముందుకు నడవలేకపోతుందంటే మన కులానికి చెప్పుకోదగ్గటువంటి, చూపించుకోదగ్గటువంటి ఒక సరైనటువంటి నాయకుడు లేకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి నా యొక్క ఉద్దేశం. కాబట్టి అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ఆర్యకటిక ట్రస్ట్ ఏదైతే ఉందో గౌలికర్ నరసింహరావు గారి అధ్యక్షతన, అదేవిధంగా డబ్బికర్ శ్రీనివాస్ గారు, నేతికర్ రవి గారు, దండోత్కర్ జితేందర్ గారు, మరియు అందులో ఉన్నటువంటి ట్రస్ట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతోన, వాళ్ళందరి యొక్క ఏకాభిప్రాయంతోన ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ చారిత్రాత్మకమైన నిర్ణయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ ద్వారా మనం ఒక నాయకుడిని ఎన్నుకుంటే గనక ఆ నాయకుడు ప్రజల కోసం పనిచేస్తాడు, మన కులం కోసం పాటుపడతాడు, కులంలో ఉన్నటువంటి యువతకు ఇళ్ళవేళలా వెన్నంటే ఉంటూ దిశానిర్దేశం చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా తప్పు జరిగినా, ఒప్పు జరిగినా ఆ నాయకుడితోన మనము ముందుకెళ్ళొచ్చు. అదేవిధంగా మనకు రాజకీయంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ రావాల్సినటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన హక్కుగా భావించి కొట్లాడడానికి ఒక అవకాశం ఉంటుందంటని మంచి ఒక ఆలోచనతోన ముందుకు రావడం జరిగింది. దాంట్లో భాగంగానే జమాల్పూర్ బాలరాజు గారిని, అదేవిధంగా శేఖర్ గారిని, చంద్రశేఖర్ గారిని ఎన్నికల కమిటీగా ఏర్పాటు చేసి వాళ్ళతో పాటు మరికొంతమంది సభ్యుల్ని కూడా దాంట్లో చేర్చి ఎన్నికల కమిటీగా చేర్చి ఇవాళ రాష్ట్రమంతా కూడా కాళ్ళకు చక్రాలు కట్టుకొని ప్రతి గ్రామాన, మండలాలలో, జిల్లాలలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి కమిటీల యొక్క ఓటర్ లిస్ట్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ మాకు తెలియదు ఏదో నలుగురు నాలుగు గోడల మధ్యలో కూర్చొని యునానిమస్గా ఎన్నుకున్నారనే అపనింద రాకూడదనే ఒక సదుద్దేశంతోన, అదేవిధంగా ఈ యొక్క సాంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాలి. ఎక్కడ కూడా ఆర్యకటిక కులం అంటే దేంట్లో తక్కువ కాదు, ఆ విధంగానే మనం పనిచేయాలి, ఆ విధంగానే గౌరవపదంగానే గౌరవాన్ని పొందాలి అనే ఉద్దేశంతోన ముందుకు నడుస్తూ ఉన్నారు. కాబట్టి నా యొక్క ప్రత్యేకమైనటువంటి మీ అందరు కూడా నా యొక్క విజ్ఞప్తి, దయచేసి మీ గ్రామాలలో మీ సంఘాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ సంఘాలలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు కానీ, సంఘాలలో ఉన్నటువంటి సభ్యులు కానీ అందరిది కూడా ఒక ఓటర్ లిస్టు తయారు చేసి రాష్ట్ర ఎన్నికల కమిటీకి లేదా తెలంగాణ ఆర్యకటిక ట్రస్ట్ గౌలికర్ నరసింహరావు గారు అధ్యక్షతను వహిస్తున్నటువంటి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్కి అందియాలంటని చెప్పి నేను కోరుతా ఉన్నా. కొంతమంది దీంట్లో అటు ఇటుగా ఏమైనా చెప్పినా లేదా లేనిపోని పుకాలు పుట్టించినా ఇవన్నీ కూడా నమ్మకూడదు. దయచేసి మన కులం యొక్క అభివృద్ధికి, మన కులం యొక్క బావు కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడతారని చెప్పి ఆశిస్తా ఉన్నా. ఎక్కడెక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీలన్నీ కూడా ఏకతాటిపైనకి వచ్చి ఆ యొక్క కమిటీలలోంచి ఓటర్లుగా గుర్తించి ఆ ఓటర్ల యొక్క లిస్టుని ట్రస్ట్కి కానీ లేదా ఎన్నికల కమిటీకి కానీ అందజేయాలంటని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుతా ఉన్నా. మన కులాన్ని మనమే బాగుపరుచుకుందాం, మన భవిష్యత్తుని మనమే తీర్చిదిద్దుకుందామని నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై ఆర్యకటిక, జై జై ఆర్యకటిక.